ఒకటి 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 రెండు 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 మూడు 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 మా కాలేజీ ప్రపంచనం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం. ఏంది ఈ పిల్లకేమన్నా అయ్యిందా అనుకుంటుర్రా? అనుకోకుర్రీ, నాకేం కాలే, నేను మంచిగానే ఉన్నా. ఈ నడుమ టీవీలల్లా వస్తున్నాయి కదా ర్యాంకుల పంట పొలము వండించింది మా కాలేజీ అని. అసలు ఆలుగట్లు ఎందుకు చేస్తారు? అవసరం అట్లా చేసుడు అనిపిస్తుంది నాకు. ఎందుకా అనుకుంటురా? ఇగో గిందుకు. సర్కారులు చేసే కొన్ని పనులకు తలకాయతోక ఏముండదన్న ముచ్చట అప్పుడప్పుడు నిజమేననిపిస్తుంది. ఎందుకట్లా అంటున్నామంటే ఏమిటికి అక్కరకు రాకున్నా గానీ ఎంసెట్ల ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అని ఒక పనికి మాలిన పని పెట్టుకొని పోరగాన్ల పైసలు టైము పాడు చేస్తున్నారు కాబట్టి. అగో ఎంసెట్ పరీక్షను దండుగ పరీక్ష అంటున్నారేందనుకుంటున్నారా? మరి లేకుంటే ఏంటిది చెప్పుండ్రి. ఇదివరకంటే కాలేజీలు తక్కువ, ఇంజనీరింగ్ చదివే పోరగాళ్ళు ఎక్కువ ఉంటుండే కాబట్టి ఎంసెట్ పరీక్ష పెట్టి అందులో ఎవరికి ఎక్క మార్కులు వస్తే వాళ్ళకే సీట్లు ఇచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు ఎట్లున్నది? పాస్ మార్కులు వస్తే చాలు మా దాంట్లో చేరుమంటే మా కాలేజీలో చేరి ఇంజనీర్లు గన్రని పోరగాన్లు అలా తల్లిదండ్రుల ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఇట్లా 5-6 సందికి ఇదే కథ నడుస్తున్నది. ఏమంటా వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టిండో అప్పటి సంది పుట్టగొడుగు లెక్కనే కాలేజీలు ఉట్టుకొస్తున్నాయి. ఇక అట్లా పెట్టిన కాలేజీలలో సీట్లు నింపేందుకు కాలేజీలకు సుక్కలు కనబడుతున్నాయట. ఇక ఈ పారి ఇంజనీరింగ్ కాలేజీలో ముచ్చటిగా గమ్మత్తే ఉన్నది. ఎంసెట్ పరీక్ష రాసి పాసిన పోరగాన్లు 2,15,000 మంది ఉంటే కాలేజీలన్నిట్లా కలిపి 3,20,000 సీట్లున్నాయట. అంటే ఆ లెక్కకు చూస్తే ఏం తక్కువ 1,00,000 సీట్లు ఖాళీగానే మిగులుతున్నాయి అన్నట్టు. మరట్లున్నప్పుడు ఈ పరీక్ష పెట్టుడు అవసరమా? అందులో ఒక్క డాక్టర్ చదువుకు పరీక్ష పెట్టి 12వ తరగతి చదివిన పోరగాన్లకు ఇంజనీరింగ్ సీట్లు ఇస్తే ముచ్చట ఒడిచిపోతుంది కదా. ఇంత దానికి ఇవన్నీ ఏషాలెందుకు అనుకుంటున్నారు పబ్లిక్.